నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రజాపాలన 4వ రోజు హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామంలో 4వ రోజులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో దరఖాస్తులను ఏ విధంగా నింపాలో తెలియజేయడం జరిగింది. గృహలక్ష్మి, రైతు భరోసా తదితర పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల MRO మాధవి, ఎంపీడీఓ గుండె బాబు, ఏఓ లక్ష్మారెడ్డి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ స్కీమ్లో ఆల్రెడీ మీకు వస్తుంది కాబట్టి పాత డేటా ప్రకారమే ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ. దీని పక్కనే కౌలు రైతు అని ఉంది. కౌలు రైతు పక్కన డబ్బా ఉంది. ఆ డబ్బాలో టిక్ పెట్టండి. ఒకవేళ మీరు కౌలు చేస్తే ఆల్రెడీ కొంత భూమి ఉన్నది, ఇంకొంత మేము కౌలు చేస్తున్నాం అన్న వాళ్ళు కూడా కౌలు రైతు టిక్ పెట్టి దాని కిందనే పట్టాదారు పుస్తకం నెంబర్ అడిగింది. అంటే మీరు ఎవరైతే కౌలు చేస్తారో ఆ పట్టాదారు యొక్క పుస్తకం నెంబర్ అంటే పుస్తకం నెంబర్ వేయండి. లేదు పుస్తకం నెంబర్ తెలియకపోతే కనీసం సర్వే నెంబర్ వేయండి. సర్వే నెంబర్ వేయకుండా కూడా ఒకవేళ నిజంగా కౌలు చేస్తే టిక్ అయితే పెట్టి ఏది తెలియకపోయినా ఆడ తెలియకపోతే ఏం రాయకండి, అవసరం లేదు. పాస్బుక్ నెంబర్ కానీ లేకపోతే సర్వే నెంబర్ కానీ తర్వాత మళ్ళీ ఎట్లా గ్రామ సభలు అయితే అందులో మరి ఆ పట్టదారితోటి మరి మాట్లాడతారా, మరి ఎట్లా కౌలు ఎట్లా చేస్తున్నారు అనేది ఒకటి మరి దానికి పత్రం గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా? ఇప్పటివరకు అయితే మనకు విధి విధానాలు ఇంకా రాలేదు, అతి త్వరలో వస్తాయని చెప్పారు. వచ్చినాక మళ్ళీ గ్రామ సభ పెట్టుకొని మనము గ్రామంలో మళ్ళీ సభ పెట్టుకొని ఎవరైతే కౌలు రైతు కింద టిక్ పెట్టారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అలాగే ఇదే పథకం కింద మనకు వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఎవరైనా దీనిలో పట్టదారు కాకుండా ఈ కౌలుదారు కాకుండా కంప్లీట్గా రైతు కూలీగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఇక్కడ చిన్న ఈ బాక్స్లో 12,000 పక్కన బాక్స్ ఉంది, డబ్బా ఉంది, అందులో టిక్ పెట్టి దాని కిందనే ఉపాధి హామీ కార్డు నెంబర్ ఒకటి అడిగారు. ఉపాధి హామీ కార్డు నెంబర్ మీకు ఇచ్చిన బుక్ మీకు ఉంటుంది కదా, బుక్ జాబ్ కార్డు ఉంటుంది కదా, జాబ్ కార్డు మీద పెద్ద అంకె ఉంటుంది ఒకటి, ఆ అంకె ఇక్కడ మీరు ఫిలప్ చేయాలి. నెక్స్ట్ 3వ పథకం ఇంద్రమ్మ ఇండ్ల పథకం. ఇంద్రమ్మ ఇండ్ల పథకము అర్హులైన వారికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది గవర్నమెంట్. ఇండ్లు ఎవరైతే లేరో వాళ్ళు ఇక్కడ ఈ డబ్బాలో పెట్టండి. అట్లాగే ఈ మన తెలంగాణ ఉద్యమంలో మొదటి దశ కానీ మళ్ళీ దశ రెండు దశల్లో జరిగిన ఉద్యమంలో